ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున మా అభ్యంతరాలని 3 దఫాలుగా 50 పేజీల నోట్ని ముందుగానే మేము అందజేశాం. వాటన్నిటిని ఇక్కడ వివరించలేకపోయినా దాంట్లో ముఖ్యమైనటువంటి అంశాలని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. మా అభిప్రాయాలు తెలియజేయటం అంటే మీ ద్వారా ప్రభుత్వాలకి అలాగే వివిధ సంస్థలకి మీ ద్వారా తెలియజేయవచ్చు. ఇందులో అనేక సమస్యలు ఉన్నప్పటికీ రోజువారీ అంశాలని కాకుండా విధానపరమైన అంశాలని అలాగే ఏఆర్ఆర్ మీద ఎంవైకి విషయాల మీద కీలకమైన అంశాలు మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తాం. ఇందులో 2024-29కి సంబంధించినటువంటి ఎంవైటీ 5th కంట్రోల్ పీరియడ్కి సంబంధించిన విచారణ విడిగా ముందుగానే జరపడం సమంజసంగా ఉండేది. కానీ దానికి భిన్నంగా రెండింటినీ కలిపి నిర్వహించడం సరైన పద్ధతి కాదు. ఈ అభ్యంతరాన్ని ఇప్పటికే మేము తెలియజేశాం. కాబట్టి దీన్ని ఈఆర్సీ గమనిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. తర్వాత విషయం, ఈఆర్సీ ఏర్పాటు చేసినప్పుడు వినియోగదారుల యొక్క ప్రజల యొక్క ప్రయోజనాలని పరిరక్షించడం ప్రధాన లక్ష్యంతో ఏర్పాటు చేశారు. కానీ ఈ రోజున మా అభ్యంతరాలు అనేక సందర్భాల్లో తెలియజేసిన ప్రభుత్వాల విధానాలు సక్రమంగా లేనప్పుడు ప్రజలకు రక్షణ కల్పించాల్సింది ఈఆర్సీ లాంటి వ్యవస్థలే. కానీ దురదృష్టం, ప్రజలు ఆశించిన మేరకు స్వతంత్రమైన సంస్థల్ని ప్రభుత్వాలు సరిగా నడవనివ్వట్లా, వాటిని నిర్వీర్యం చేస్తా ఉన్నారనేది మా ఆక్షేపణ, మా అభిప్రాయం, ప్రజల ఉద్దేశం కూడా అదే. ఇక తర్వాత చూస్తే మేము చెప్పే విషయాలు వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని కాదు, వ్యవస్థలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం. కాబట్టి మా అభిప్రాయాలతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ వ్యవస్థలు, వ్యవస్థాపరమైనటువంటి లోపాలు, ప్రభుత్వాలకు సంబంధించిన విధానాలు, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడుతున్నాం. కాబట్టి దాన్ని గమనిస్తారని చెప్పేసి అనుకున్నాం. ఇక ఇందులో చూస్తే ఎన్నికలకి ముందు రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ పార్టీ ఎన్నికల్లో విద్యుత్కి సంబంధించిన హామీలు ఇచ్చారు. ఒకటి, భారాలు ఉండవు, ఉన్న భారాలు తగ్గిస్తాం, అలాగే 200 యూనిట్ల వరకు అందరికీ ఉచితంగా విద్యుత్ అందిస్తాం అని కొన్ని వర్గాలకి రాయితీలు కూడా ఇస్తామనే పద్ధతిలో హామీలు ఇచ్చారు. అలాగే విద్యుత్ రంగంలో ఇప్పటి వరకు జరిగినటువంటి కంపెనీల దోపిడీని, పీపీఏలని పునఃసమీక్షిస్తాం, వాటిని సరిదిద్దుతాం అని హామీ ఇచ్చారు. కానీ ఎందుకంటే ఈఆర్సీకి విద్యుత్ పంపిణీ సంస్థలు పంపినా, ట్రాన్స్కో పంపినా, ఇంకా ఇతర సంస్థలు పంపినా ప్రభుత్వ అభిప్రాయంగానే భావించాలి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేర్చడంలో ఈ దాదాపు 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రెండవది, రాష్ట్రమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా మేము సంస్కరణ తెస్తాం, భారాలు తగ్గిస్తాం, అన్ని గ్రామాలకి విద్యుత్ అందిస్తాం అని ఇలా వారు రకరకాల పంపిణీ సంస్థల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుదల చేస్తాం అని రకరకాల పథకాలు, అదే ఆర్డీఎస్ఎస్ లేదు దేవదారుల పెద్ద పెట్టిన పథకాల, ఏ పథకాలు చెప్పండి, ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు కూడా వైఫల్యం చెందింది. దీనికి ముందు మన రాష్ట్రంలో సుమారుగా 1990 సంవత్సరంలో
విద్యుత్ సంస్కరణలు ఆనాటి ప్రభుత్వాలు ప్రారంభించినప్పుడు సంస్కరణ వల్ల ప్రైవేటు సంస్థలు వచ్చి పోటీ పెరిగి 3 అంశాలు కీలకంగా హామీ ఇచ్చారు. 1 చౌకైన విద్యుత్, 2 నాణ్యమైన విద్యుత్, 3 నిరంతరాయమైన విద్యుత్. ఈ 3 హామీలు ఇచ్చారు. కానీ ఈ గత సుమారు 33 ఏళ్ల కాలంలో పరిశీలన చేస్తే ఈ చెప్పిన 3 లక్ష్యాలు ఈ రిఫార్మ్స్ వలన జరగకపోగా భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు విద్యుత్ రంగం యొక్క విద్యుత్ సంస్థల యొక్క అస్తిత్వానికే ముప్పు తెచ్చే పరిస్థితి ఈ రిఫార్మ్స్ దారితీసింది. దీన్ని మరింతగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యుత్ చట్టానికి సవరణల పేరుతో మెడవేల కత్తిలా వేలాడుతూ ఉంది. చట్ట సవరణలు ఆమోదించక ముందే వాటినన్నిటినీ రకరకాల రూపాల్లో దొడ్డిదారిని అమలు చేసేస్తా ఉన్నారు. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి మొదటి నేపథ్యం. ఇక తరువాత ఏఆర్ఆర్ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే 3 డిస్కాంలు కలిపి సుమారు 13,887 కోట్ల రూపాయల లోటు చూపించారు. వీటిని ఎలా భర్తీ చేస్తారు? ప్రభుత్వం భరిస్తుందా లేకపోతే ఏమిటి అనేటువంటిది 161 జీవో ప్రకారం లోటు లేకుండా మిగులు లేకుండా చూపించే పద్ధతి అన్నారు. వాటిలో స్పష్టత లేదు. తర్వాత ఆశ్చర్యం ఏమిటంటే మాకెవ్వరికీ ఇంకా నోటిఫికేషన్ రాకముందే డిస్కాంలు నివేదికలు సమర్పిస్తే దాని మీద ఈఆర్సీ నుండి ప్రకటనలు ఈ సంవత్సరం విద్యుత్ ఛార్జీలు పెరగవు, భారాలు ఉండవు అని ఒక స్వతంత్ర సంస్థ నుంచి ప్రకటనలు రావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వాలు ప్రకటించవచ్చు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పచ్చు. దీన్ని పరిశీలన పూర్తిగా ప్రజల ముందు ఉంచకుండా భారాలు ఉన్నాయి లేదు అనేటువంటి విషయం ఈరోజు ఎలా చెప్పగలుగుతారు? అందుకే ఈరోజు చూస్తే భారాలు లేవు, భారాలు పడబోవు అనే మాట గత 4 ఏళ్లలో భారాలు లేవని కూడా కొంతమంది అంటారు ప్రభుత్వాలు. ఇది పచ్చి అబద్ధం. ప్రజలని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. మేము చెప్పదలుచుకున్నాం 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో సుమారుగా 30,000 కోట్ల రూపాయలు దొడ్డిదారిన ప్రజల మీద భారాలు వేశారు. గత 4 ఏళ్ల కాలంలో కూడా రకరకాల భారాలు వేశారు. అందుముందు రాష్ట్రంలో బాగా ప్రచారమైంది. మన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట బాధుడే బాధుడు. ఇప్పుడు బాధుడు ఆగిందా? బాధుడు రూట్ మారింది, బాధుడు ఆగల. ఎందుకంటే వారి భాషలో చెప్పాలంటే దొడ్డిదారులు బాధుడు ప్రారంభమైంది, అడ్డదారులు ఈ బాధుడు అయింది. ఇది మేము మీ దృష్టికి తీసుకురావాల్సిన మొదటి విషయం. పోనీ 2024-25 సంవత్సరంలో ఎన్నికలు ముందున్నాయి కాబట్టి పోనీ ఇప్పుడైనా ప్రజలకేమన్నా రాయితీలు ఉంటాయా, తగ్గింపులు ఉంటాయా అంటే అదేమీ లేదు. 2024-25 సంవత్సరంలో కూడా ఇంతకంటే ఎక్కువ భారాలు కొనసాగే అవకాశమే కాదు. ఇప్పుడు వాయిదా పడినవి కూడా 2000 ఎన్నికలు అయిన తర్వాత మరిన్ని రూపాల్లో ప్రజల మీద భారాలు పడే అవకాశం ఉంది. ఈ విషయంలో మీ దృష్టికి తీసుకురావాల్సిన ఒక విషయం, నెల నెల FPPCA పేరుతో సర్దుబాటు ఛార్జీలు యూనిట్ కి 40 పైసలు విద్యుత్ రంగ చరిత్రలో ఎప్పుడూ లేదు. ప్రతి నెల ప్రజల అభ్యంతరాలతో సంబంధం లేదు, అభిప్రాయాలతో సంబంధం లేదు, విచారణ లేదు, ఎందుకు వసూలు చేస్తారో తెలియదు లేకుండా నెల నెల సుమారుగా 180 కోట్ల యూనిట్లు విద్యుత్ ప్రతి నెల వాడతారు. వారందరికీ 40 పైసలు పెంచే అధికారం పంపిణీ సంస్థలకు ఎవరిచ్చారు?
రెగ్యులేటరీ కమిషన్ ఎందుకు మౌనం వహిస్తుంది? ఇది విచారణ లేకుండా వేసే అధికారం ఎవరికీ లేదు. ఈ 2024-25లో ఈ 40 పైసలు వసూలు చేస్తారా, రద్దు చేస్తున్నారా? క్లారిటీ లేదు. అంటే దీని ప్రకారం 2024-25లో కూడా 40 పైసల చొప్పున ప్రతి యూనిట్ కి పేదవాడు మొదలుకొని మిగతా వాళ్ళందరికీ కొనసాగుతూ ఉంటాయి. ఇది భారం కాదా అని అడుగుతున్నాం మేము. అదే కాదు, గత 4 ఏళ్లలో చూస్తే 1,400 కోట్ల రూపాయలు టారిఫ్ పెంపుదల ద్వారా 2022-23లో పెట్టారు. అదే ఇప్పుడు 2023-24లో కంటిన్యూ అయింది. అంటే సుమారుగా 2,900 కోట్ల రూపాయలు 2 ఆర్థిక సంవత్సరాల్లో డైరెక్ట్ గా టారిఫ్ పెంచడం ద్వారా జరిగింది. గతంలో ఆ రోజున కోవిడ్ సమయంలో స్లాబుల మార్పిడి పేరుతో ఆ రోజు చేసినటువంటిది ఏమిటి? స్లాబుల మార్పిడి పేరుతో సుమారు ఆ రోజు కూడా ప్రజల మీద దాదాపు 2,000 కోట్ల రూపాయలు భారం వేశారు. అలాగే 4th కంట్రోల్ పీరియడ్ కి సంబంధించిన ట్రూ అప్ ఛార్జీలు 2014-19 సంవత్సరానికి సుమారు 2,900 కోట్ల రూపాయలు ప్రతి నెల అవి కంటిన్యూ అవుతున్నాయి. మరి ఈరోజు అది భారం కాదా? ఎవరు కడుతున్నారు? ప్రతి వినియోగదారుడు కడుతున్నారు. ఇది కాకుండా 2022-23 సంవత్సరానికి సంబంధించిన FPPCA అది ఇవాళ యూనిట్ కి 65 పైసలు, అదొక 3,083 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. మళ్లీ అదనంగా ఈ 2 కాకుండా 40 పైసలు ప్రతి నెల కలుపుతున్నారు. ఇది ఎవరు కట్టాలి? మీరు భారం లేదని ఎలా చెప్పగలిగారు? ఇది భారం కాదా? బిల్లు కట్టేవాడిని అడగండి, చదువు లేనివాడిని అడగండి, కరెంటు ఛార్జీలు బిల్లులు తగ్గినాయా లేదా సాధారణ మానవుడిని అడగండి. రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు, పార్టీలకు అతీతంగా చెప్తారు. దీన్ని కప్పిపుచ్చి రాజకీయ నాయకులు ప్రయత్నం చేయొచ్చు, కానీ అధికారులు వ్యవస్థలో అటువంటి పని చేయటం సమంజసం కాదు. మీకు ఇంకా ఉదాహరణ కావాలంటే ఈరోజు డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో అడిషనల్ డెవలప్మెంట్ ఛార్జీలు ప్రతి నెల కోటాలు ఇచ్చి ఇళ్లకి తిప్పి ఇంట్లో ఏమున్నాయో చూసి అది ఉన్నా లేకపోయినా వాళ్ళకి 3,000-6,000 కట్టండి అని మీరు ఇచ్చేది ఏమంటారు దాన్ని? అలాగే అడిషనల్ కన్స్యూమర్ డిపాజిట్ పేరుతో ఛార్జీలు పెరగనప్పుడు బిల్లులు ఎలా పెరుగుతాయి? ఛార్జీలు పెంచుతారు దొడ్డిదారున, మళ్లీ బిల్లులు పెరిగినని అడిషనల్ కన్స్యూమర్ డిపాజిట్. ఇది జనం కట్టట్లేదా? ఎవరైనా అడగండి. ప్రతి నెల అధికారుల డ్యూటీ ఏంటి? కోటాలు. పోలీసు వాళ్ళకి అంతకుముందు కేసులు రాయటం టార్గెట్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో కూడా టార్గెట్ ఏమిటి? ఆదాయం. అంటే ముక్కలుగా విడివిడిగా కళ్ళకి కనపడకుండా జనాన్ని బాధుడు. అందుకే ఒకప్పుడు 1,000 కోట్ల రూపాయలు పెంచితే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద తిరుగుబాటు వచ్చింది, ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఇవాళ కళ్ళకు కనపడకుండా ఈ రకమైన దొడ్డిదారు చేస్తా ఉంటే రెగ్యులేటరీ కమిషన్ లాంటి వ్యవస్థలు మరి దీని మీద స్పందించాలి, ప్రజలను రక్షించాలి, వినియోగదారులను కాపాడాలి, విద్యుత్ సంస్థలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మాట్లాడాలంటే ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడు విద్యుత్ సుంకం 6 పైసలు ఉన్న విద్యుత్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూపాయికి నాన్ రెసిడెన్షియల్ వాటికి పెంచారు, నాన్ డొమెస్టిక్. దీనివల్ల పడిన భారం 5,000 కోట్లు. తర్వాత కోర్టుకు వెళ్లారు, కోర్టు ఆదేశాలు ఇచ్చినాయి. ఇప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం అయితే ఈరోజు అసలు ఈ డ్యూటీ ఎందుకు జీఎస్టీ పరిధిలో కూడా ఎలక్ట్రిసిటీ బిల్లులు తెద్దామని ఆలోచన చేస్తోంది. దీనికి ఒక కమిటీని వేశారు, ఆ కమిటీ వాళ్ళు విచారిస్తున్నారు. అంటే కేంద్రము రాష్ట్రము కలిపి విద్యుత్ మీద రేపు జీఎస్టీ పరిధిలోకి తెచ్చి దేశమంతా కొల్లగొట్టడానికి కేంద్రం పూనుకుంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయి మౌనం వహించి మాట్లాడకుండా ప్రజలని పణంగా పెడతా ఉన్నారు. ఇది నిజం కాదా? మీకు ఇంకా ఇటువంటివి ఎన్ని కావాలంటే ఇంకా మెడ మీద కత్తి వేలాడుతూ ఉంది. 2022-23 సంవత్సరానికి ట్రూ అప్ ఛార్జీలకి 7,200 కోట్ల రూపాయల ప్రతిపాదన మీ ముందుందా లేదా?
నేను చెప్పాను అబద్ధం అయితే చెప్పండి. అంటే 7,200 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం రద్దు చేస్తారంటే అది చెప్పండి. అంటే రేపు ఏమవుతుంది? ఎన్నికల వరకు ఆగి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల మీద వేస్తారా? ఏమిటి ప్రభుత్వ ఆలోచన? ఇది భారం కాదా? మేమేమి ఛార్జీలు పెంచట్లేదని వారు చెప్పడం, మీరు బలపరచడం, జనానికి ఇవన్నీ కనపడుతున్నాయి. అది వాస్తవమైనటువంటి విషయాలు. ఇదే కాదు, వీటన్నిటికంటే కూడా ఇంకా ప్రమాదకరమైనది రాబోతా ఉంది. మామూలుగా టైం బాంబ్ అంటారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి వినియోగదారుడి ఇంట్లో ఒక టైం బాంబ్ పెట్టబోతున్నారు. ఇదే స్మార్ట్ మీటర్. వ్యవసాయ పంపు సెట్లకి స్మార్ట్ మీటర్లు, మిగిలినటువంటి వినియోగదారులకి ఈరోజు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు రాబోతున్నాయి. ఇది నిజంగా చెప్పాలంటే ప్రతి ఇంట్లో పెరిగేటువంటి టైం బాంబ్ ఎవరి కోసం? ఇది జనం కోసమా? విద్యుత్ రంగం యొక్క ప్రయోజనాల కోసమా? కాదు. ఇది అదానీ కోసం, కార్పొరేట్ల కోసం, రాష్ట్రంలో మినీ అదానీగా ఉన్న షిరిడీ షాయి కంపెనీ కోసం, దీనికి వెనకాల ఉన్నటువంటి పాలకుల ప్రయోజనాల కోసం ఈ స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. లేకపోతే ఎందుకు? ఎవరి కోసం ఇవి? ఇది రేపు ఇప్పటికి వేసిన అంచనాల ప్రకారం పోనీ రైతులకి ఉచితంగా పెట్టాం అనుకుందాం, మిగతా వాడికి 13,000 రూపాయలు ఒక్కొక్కరికి అంటున్నారు. 93 నెలలు ఇన్స్టాల్మెంట్ చెల్లించాలంటున్నారు. అసలు వినియోగదారుల అభిప్రాయాలు తీసుకోకుండా మీటర్ పెట్టే అధికారం ప్రభుత్వానికి ఎక్కడ ఉంది? ఎందుకు రెగ్యులేటరీ కమిషన్ దీని ఇంత ప్రక్రియ 2 ఏళ్ల నుంచి మేము మొత్తుకుంటా ఉన్నాం, ఎందుకు ఆపలేదు? గవర్నమెంట్ ఏమంటే కేంద్రం చెప్పింది ఆర్డీఎస్ఎస్ ప్రాజెక్ట్ ఉంది, సబ్సిడీ వస్తుంది. నాడా దొరికిందని గుర్రం కొంటారా? వాళ్ళు సబ్సిడీ ఇస్తారని చెప్పి మనం మీటర్లు పెట్టాలా? ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము, మా సొమ్ము. మా సొమ్ముని, మన సొమ్ముని మీరు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఎందుకు స్మార్ట్ మీటర్లు పెట్టాలి? అంటే అదానీ గారు గుజరాత్ లో స్మార్ట్ మీటర్ల కంపెనీ పెడితే మోడీ గారు దేశమంతా ఆదర్శమిస్తే లొంగిపోవాలా? పక్కనున్న కేరళ రాష్ట్రం మేము స్మార్ట్ మీటర్లు పెట్టాం, మీ ఆర్డీఎక్స్ ఇస్తారో ఎవరో మాకు అనవసరం, మేము పెట్టమని నిలబడ్డారు. తెలంగాణలో పెట్టలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఎందుకు లొంగిపోవాలి? ప్రజలు అడగకుండా స్మార్ట్ మీటర్లు ఎందుకు పెట్టాలి? ఈరోజు దీని విషయంలో గోప్యత పాటించి టెండర్లు పిలుస్తారు, రద్దు చేస్తారు. మంత్రి గారు మేము టెండర్లో 20%, 30% ఎక్సెస్ కాదు, దాన్ని తగ్గించామంటారు. కానీ అంచనాలు పెంచేస్తారు. దీంట్లో ఎంత మోసకారితనం ఉందంటే అదానీ గారు వేసిన టెండర్లో నెగోషియేట్ చేస్తే 47% ఆయన నెగోషియేషన్ తగ్గించాడు. 47% అంటే ఎంతగా భారీ కుంభకోణం ఇందులో చోటు చేస్తుంది. ఎవరైనా తగ్గిస్తారండి? 100 రూపాయలు సరికి 50 రూపాయలకి ఇస్తారా? 50 రూపాయలు 100 రూపాయలకి ఇచ్చేసి మేము 47% తగ్గించామంటే దీంట్లో వేరే లెక్కలు అవసరం. 47%. ఏంటండి స్మార్ట్ మీటర్లు? జనవంతుడు సమాధానం ఇప్పటి వరకు ఎందుకు రహస్యంగా ఉంచాలి? పారదర్శకత గురించి మాట్లాడతారు అందరూ. పారదర్శకత అంటే ఎలా ఉంది ఇక్కడ చూస్తున్నాం. ఆఖరికి కొన్ని విద్యుత్ సంస్థల కార్యాలయాల్లో వస్తే స్మార్ట్ మీటర్లు బయట పెట్టాలి అధికారులు. ఎందుకంత భయం? మీరు నిజంగా పారదర్శకంగా ఉంటే అది భయపడాల్సిన అవసరమే ఉంది. ఏ రహస్యాలు ఉంటాయి? మనుషులు వెళ్ళకూడదు, సెల్ ఫోన్లు పట్టుకెళ్ళకూడదు. ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏదైనా ఎస్టేట్ లాగా ఉన్నాయా? అందుకే ఈ రోజున ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో భారం ఎవరి మీద పడుతుంది? అది 16,000 కోట్ల, 18,000 కోట్ల. మీరు రోజుకో లెక్క చెప్తున్నారు విద్యుత్ పంపిణీ సంస్థలు. అసలు పారదర్శకత ఉండదు, టెండర్లు బయట పెట్టరు, అన్ని వెబ్సైట్లో ఉన్నాయంటారు. ఎందుకు ఇంత గోప్యత? ఇందులో వాడి వాటాలు, కేంద్రం వాటా, రాష్ట్ర వాటా, మోడీ గారి వాటా, జగన్ గారి వాటా, ఇద్దరు కలిపి అక్కడైనా అదానీ కంపెనీకి, ఇక్కడ షిరిడీ షాయి కంపెనీకి పంచుకుంటారా రాష్ట్రాల్ని? ఎవరు సొమ్మిది? అందుకే ఇవాళ స్మార్ట్ మీటర్ల పేరుతో జరుగుతున్న దోపిడీ ఇది ఆపాలి. ఇది మాకున్న నమ్మకం. గవర్నమెంట్ ఆపదు.
నియంత్రణ మండలే ఆపాలి, ప్రజల తరపున ఉండాల్సిన సంస్థ. అడ్డగోలుగా చేసుకెళ్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని కేంద్రం యొక్క ఆదేశాలు ఇక్కడ ఎందుకు మీరు లొంగిపోవాలి? మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకనే ఈ టైం బాంబ్ మాకు అవసరం. దీని గురించి అనేక రకాలైనటువంటి చెప్పచ్చు. ఇవాళ జరుగుతున్న వాటిలో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఫెయిల్ అయిన స్మార్ట్ మీటర్ల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ అనుభవాలు ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీల కోసం స్మార్ట్ మీటర్లు కాదు, జనం కోసం ఉండాలి. ఏ పని చేస్తే విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రభుత్వం ఆ రీతిలో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల జనానికి ప్రజలకు చాలా నష్టం. ఇవాళ నెల అయిన బిల్లు కడుతున్నారు, ఆలస్యమైతే నెల 15 రోజులు కడుతున్నారు, పెనాల్టీతో 2 నెలలు కడుతున్నారు. వాడు ముందే డబ్బు కట్టాలంటే పేదవాడికి ఎక్కడ ఉంటాయి? దీనికి రేపు విద్యుత్ పంపిణీ సంస్థల్లో ప్రైవేట్ కంపెనీలు ప్రవేశించడానికి ఇది ఒక ప్రాతిపదిక. రేపు 2 సంస్థలు 3 సంస్థలు ప్రైవేట్ సంస్థలు వస్తే ఇప్పుడు సెల్ టెలిఫోన్ కంపెనీలు ఉన్నట్టు రేపు ఆ 2 కంపెనీలు కూడా ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ ఆ ఏరియాలో సప్లై ఇవ్వడానికి వీలుగా ఈ ఉన్న మీటర్లు పనికిరావు. కాబట్టి స్మార్ట్ మీటర్లు దానికోసం పెడుతున్నారు. అంటే పంపిణీని ప్రైవేటీకరణ చేయడానికి ఇది ఒక ముందస్తు చర్య. పైపెచ్చు వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి స్మార్ట్ మీటర్లే. దానివల్ల ఉపయోగం, అదనపు ఉపయోగం ఏమీ లేదు. ఇక్కడైనా మనకి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి డబ్బు లేక 10వ తారీఖు ఇస్తామంటారా? కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు పెంచమంటే మా దగ్గర డబ్బు లేదంటారా? పీఆర్సీ ఇమ్మంటే డబ్బు లేదంటారా? కానీ స్మార్ట్ మీటర్ల పేరుతో, వ్యవసాయ మీటర్ల పేరుతో, ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి డబ్బులు ఉన్నాయా? అంటే అటు సంస్థలే దెబ్బతీయటం, ఈవైపు ప్రజల్ని దెబ్బతీయటం, వినియోగదారులు దెబ్బతీయటం. ఏమిటి వాళ్ళ? అందుకే ఇది కేంద్రము రాష్ట్రము, ఇది జాయింట్ వెంచర్. దోపిడీ చేయడంలో జాయింట్ వెంచర్. అందుకే దీన్ని మేము నియంత్రణ మండలి ముందు 2 రకాలుగా ఎంవైటీ, దాంట్లో కూడా 5 ఏళ్ల రాబోయే ప్లాన్ కాబట్టి దశల వారీగా పెడతా ఉన్నారు. కాబట్టి అంతకుముందు ఎప్పుడు మాట్లాడినా అది టైం వస్తుంది మాట్లాడండి అన్నారు. ఈలోపు ప్రక్రియ అంతా పూర్తయిపోతా ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని వీటిని ఎప్పటికైనా నియంత్రించాలి. టెండర్లు అయిపోయినాయి, మేము మాట్లాడుకోవటమేనా? టెండర్లు వాళ్ళ ప్రక్రియ వాళ్ళు చేసుకెళ్లిపోతారా? దానికి ఏమి రూల్స్ లేవా? ప్రజాభిప్రాయం లేదా? ఎవరైనా అడిగారా? ప్రజాభిప్రాయ సేకరణ అన్నారు, బహిరంగ మంచిదే. స్మార్ట్ మీటర్లతో ప్రజాభిప్రాయాన్ని సేకరించారా? మన ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏం చెప్తా ఉంది? మీటర్ అనేది వినియోగదారుడి యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ అనుమతి తీసుకున్నప్పుడే పెట్టాలి. కానీ మీరేమీ లేకుండా మేము మార్చేస్తా ఉన్నారు. పంపిణీ సంస్థలు అడిగితే ఆ చట్టంతో మా పని లేదు, మేము మార్చేయచ్చని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో నిబంధనల్ని అమలు చేయించేట్టుగా చూడాలి. దీంట్లోనే రాబోతోంది టైం ఆఫ్ ది డే. ఇప్పుడు భారీ పరిశ్రమలకు ఉంది. రేపు పగల రేటు, రాత్రి ఒక రేటు. కరెంట్కి ఇప్పుడున్న రేట్లే కట్టలేకపోతున్నారు. రేపు ఈ స్మార్ట్ మీటర్ ద్వారా జరగబోయేది ప్రీపెయిడ్ మీటర్ ద్వారా ముందు బిల్లు కట్టాలి, అయిపోతే ఆపేస్తారు. దానికి అయ్యే ఖర్చు మనం పెట్టుకోవాలి. పైపెచ్చు రాత్రి పగలు డిమాండ్ బట్టి పీక్ టైంలో అధిక రేట్లు పెట్టేటువంటి దాన్ని అమలు చేయడానికి ఇది తీసుకొచ్చి పెడుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. లేదా వాళ్ళకి ఆసక్తి ఏంటి? అందుకే కూడా ఈ విషయాల్లో స్మార్ట్ మీటర్లు అనేది చూడాలి. రెండోది వ్యవసాయానికి మీటర్లు శ్రీకాకుళంలో పెట్టామన్నారు. రిపోర్ట్ బయట పెట్టండి. శ్రీకాకుళంలో పెట్టినటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేశారు. దాని ఇంతవరకు బయట పెట్టాల. ప్రయాస అనే సంస్థ నివేదిక ఇచ్చింది. ఫెయిల్యూర్ నివేదిక చెప్పారు, బయట పెట్టలేదు. ఇప్పుడు రాష్ట్రం అంతా పెడతామంటున్నారు. ఎందుకు వ్యవసాయానికి? ఇది కూడా మోడీ గారు చెప్పారు. అంటే వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్తుని దశల వారీగా ఎసర పెట్టడానికే మేము ఆరోపిస్తున్నాం. ఇది నిజం. లేకపోతే ఎవరైనా అడగండి. మేము మీటర్ పెడతాం, 34,000 ఖర్చు పెట్టి మెయింటెనెన్స్ తో. ఆ మీటర్లో మేము బిల్లు ఇస్తాం, మళ్ళీ ఆ బిల్లు మాకు వచ్చేస్తుంది. మీకు డబ్బులు వేస్తాం, మీ డబ్బులు మళ్ళీ మాకు వస్తాయి. ఎందుకండి ఇకమక? ఏమి ఉద్దేశం లేకపోతే ఇది మామూలు అర్థమవుతోంది. రైతులకి నాణ్యమైన విద్యుత్ పెట్టాలంటే మీటర్ పెట్టాలంటారు. అంటే నాణ్యమైన విద్యుత్ పెట్టాలంటే మీటరే ఉండాలా? గవర్నమెంట్ చేత కదా? ఇదొక కుంటి సాకు. గతంలో మీ అందరికీ తెలుసండి,
వంట గ్యాస్ కి సబ్సిడీ పెట్టినప్పుడు ఏమన్నారు? మీరు ముందు 1000 కట్టండి, 300 వేస్తాం బ్యాంకులో అన్నారు. ఏమైంది వాడ? ఒక్క న్యాయపరచబడుతున్న బ్యాంకులో ఇదే కేంద్ర ప్రభుత్వం, మళ్ళీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయం పెట్టాలని ఉన్నారు. ఇది ఒక పచ్చి దగ. వ్యవసాయంలో రైతుల నోట్లో మట్టి కొట్టడం కోసం తీసుకుంటున్న పని. అందుకే ఇది వంట గ్యాస్ అనుభవం నుంచి చెప్తున్నాం, మీ కళ్ళ ముందు కనబడతా ఉంది. ముందు ప్రజలకు అలవాటు చేయటం, తర్వాత ఎత్తేయటం. అది అప్పుడు మీరు చేయలేరు, నేనేం చేయలేము. అందుకే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఎత్తివేయటం చేసే ఈ కుట్రని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తెలంగాణలో పెట్టలేదు, ఆంధ్రాలో ఎందుకు పెట్టాలి? అందుకే ఈ వ్యవసాయ పంపు సెట్లకి మేటలు పెట్టే ప్రక్రియ కూడా ఇందులో కుట్ర దాగి ఉంది. దీన్ని కూడా ఇది కూడా ఒక రకమైనటువంటి భారం కిందే చూడాలి. ఇంకా మీకు భారాలు ఇలా చెప్పుకుంటూ పోవాలంటే టైం అంతా దానికే సరిపోతుంది. కాబట్టి నేను చెప్పే సారాంశం ఏంటంటే, విద్యుత్తులో ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో నష్టపరిహారం మీద ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చింది, మంచి చర్య తీసుకున్నారు, అభినందిస్తాం. అది కూడా మళ్ళీ వినియోగదారుల మీద వేస్తున్నారు. రక్షణ లేకపోతే తప్పు మీదైతే జనాన్ని ఎందుకు బలి చేస్తారు? ఇవ్వడం మంచిదే. అలాగే విద్యుత్ పంపిణీ సంస్థలకి మీరు ఆలస్యంగా డబ్బు కడతారు, వడ్డీ పెరుగుతుంది, వడ్డీ జనమే కట్టాలా? మీరు రకరకాల అప్పులు చేస్తే అప్పుల మీద వడ్డీ ఎంత వినియోగదారుల మీద వేస్తున్నారు. ఏమి న్యాయం ఇది? అందుకే ఈ విషయాల్లో అనేక రకాలైనటువంటి భారాలు కళ్ళకి కనపడకుండా ఉన్నాయి. దీన్ని ఈరోజు గమనించాలి. అలాగే నేను చెప్పదలుచుకున్నటువంటి ఈరోజు పోనీ ఇది ఈ సంవత్సరం వరకు జరిగింది, వచ్చే సంవత్సరం అవుతుందా? 2024-25లో 2022-23కు సంబంధించిన 7,200 కోట్ల రూపాయల ఎఫ్పీపీసీ ట్రూ అప్ ఛార్జీల భారం రద్దు చేశారా? ఉందా? నిజమా కాదా? వేస్తారా? రద్దు చేశారా? రద్దు చేశారని చెప్తే సంతోషిస్తాం, చెప్పకుండా కప్పిపుచ్చితే ఇది తప్పు అంటున్నాం. అలాగే ఇప్పుడు ఆర్థిక సంవత్సరం నడుస్తోంది, 2023-24 నెలకి 40 పైసలు వసూలు చేశారు. మళ్లీ ట్రూ అప్ ఛార్జీలు మళ్లీ పడతాయి. డిస్కమ్ల ట్రూ అప్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ట్రూ అప్ ఛార్జీలు మళ్లీ భారం పడతాయి. అలాగే ఇప్పుడు 4th కంట్రోల్ పీరియడ్ పూర్తయింది. 4th కంట్రోల్ పీరియడ్ పూర్తయినటువంటి టైంలో 19 నుండి 24 వరకు ఉండేటువంటి మళ్లీ ట్రూ అప్ ఛార్జీలు మళ్లీ వస్తాయి. సంవత్సరం వారీగా ట్రూ అప్ కాకుండా మల్టీ ఇయర్ ట్రూ అప్ ఛార్జీలు. ఎన్ని రకాల ట్రూ అప్ ఛార్జీలు? అసలు కంటే కొసరెక్కువైంది వాడు. అసలుగా విద్యుత్ ఛార్జీల కంటే, టారిఫ్ కంటే ఈ ఛార్జీలు ఎక్కువైంది. అందుకే మేము కోరుతున్నది, ప్రపంచంలో ఏ వస్తువుకి ఏ సరుకుకి వినియోగించుకున్న 5 ఏళ్ల తర్వాత బిల్లులు వసూలు చేసే పద్ధతి లేదు. ఈ ట్రూ అప్ సర్దుబాటు ఎఫ్పీపీసీఏ నెలవారీగానా, 3 నెలలకా, 6 నెలలకా, సంవత్సరానికి, 5 నెలలకి ఈ విధానమే రద్దు చేయాలి. లేకపోతే ఇష్టారాజ్యంగా ఈ ట్రూ అప్ ఎఫ్పీపీసీ ఉందని ఖర్చు పెట్టడం, జనం మీద వేసేయటం, ఈ సిస్టమ్ పోవాలి. అందుకే మా సిపిఎం పార్టీ తరఫున ఈ ట్రూ అప్ ఛార్జీలు ఎఫ్పీపీసీ విధానమే చట్టంలోంచి రద్దు చేయాలి. అదనపు ఖర్చు అయితే మీది బాధ్యత. మీరు ఎక్కడైనా ఏదైనా ఒక షాప్కి వెళ్లి బట్టలు కొనుక్కొని వస్తారు, సంవత్సరం అయిన తర్వాత వెళ్ళి మీరు కింద సంవత్సరం కొనుక్కున్నారు, మా కరెంట్ బిల్లు ఎక్కువైంది కట్టండి, మనం ఎవరైనా కడతామా? కానీ విద్యుత్తులో ఎందుకు ఉండాలి పద్ధతి? వాళ్ళ జనానికి ఆఖరి చెప్పాలంటే, ఒక ఫ్యాక్టరీ చిక్కై మూసేస్తే, ఇల్లు కూలగొట్టేస్తే 5 ఏళ్ల క్రితం ఉన్న అతను ట్రూ అప్ ఛార్జీ ఇప్పుడు ఉన్నతను కట్టాల్సి వస్తుంది, బిల్డింగ్ లేకపోయినా కట్టాల్సి వస్తుంది. ఏమంటే గతంలో వాడుకున్నారు, ఎవరు వాడుకున్నారో తెలియదు. ఇప్పుడు అద్దుకున్నవాడు కట్టాలి, లేకపోతే బిల్డింగ్ కొనుక్కున్నవాడు కట్టాలి, ఫ్యాక్టరీ కొనుక్కున్నవాడు కట్టాలి, కూల కట్టేస్తే ఖాళీ స్థలం ఉన్నవాడు కట్టాలి. ఇది ఎక్కడ ఏ వస్తువుకి ఎక్కడ ప్రపంచంలో లేదు. కాబట్టి ట్రూ అప్ విధానాన్ని రద్దు చేయాలని మీ ద్వారా కోరుతున్నామండి. అలాగే ఇంకొక రూపంలో భారం ఏమిటంటే, ఇవాళ ఇండైరెక్ట్ గా పడుతున్న భారం ఎస్సీ ఎస్టీ
తరగతులకి 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చారు. మంచిది. ఒకప్పుడు 100 ఉండేది, తర్వాత 200 చేశారు. ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరంన్నర క్రితం దీన్ని రద్దు చేయకుండా నిర్వీర్యం చేశారు. ఏమంటే ఎస్సీ కాలనీలోనే ఎస్సీలకు ఇస్తాం అంటే ఎస్సీ కాలనీలో కాబట్టి ఎస్సీలు కాదా వాళ్ళు? ఇదే నా దళితుల మీద ప్రేమ, గిరిజనుల మీద ప్రేమ? ఎన్నో కాలనీ నేను చెప్పగలను. నేను ప్రత్యక్షంగా చూశా. గుంటూరులో కోబాల్పేట అనే దగ్గర 400 ఎస్సీలు ఉంటే మా రికార్డులో ఎస్సీ కాలనీ లేదు. అసలు టౌన్స్ లో ఎస్సీ కాలనీలు సపరేట్ గా ఉన్నాయా? లేవు. మళ్లీ గొడవ చేసి ఆందోళన చేసి రిప్రజెంట్ చేస్తే ఎప్పటికో ఇవాళకి దాదాపుగా 50% దాకా కొన్ని చోట్ల ఎస్సీలకు ఉండే రాయితీలను రద్దు చేశారు. అదానీకి రాయితీ దొరుకుతోంది, షిరిడీ సాయికి రాయితీ దొరుకుతుంది, ఇండోసోల్కి రాయితీ దొరుకుతోంది. దళితులు మాత్రం దొంగలాగా ముద్రేస్తున్నారు పేదల్ని. వాళ్ళకి రాయితీలు రద్దు చేస్తున్నారు. ఏమంటే మీ ఆధార్ కార్డులో పేరు వేరే ఉంది, నువ్వు అద్దెకుంటున్నావు, నీ పేరుతో 2 కనెక్షన్లు ఉన్నాయి అంటే 2 కనెక్షన్లు ఉన్న కూడా నేరమా దళితుడికి, గిరిజనుడికి, పేదోడికి? ఇది భారం వేయటమా కాదా? ఇటువంటివి ఎన్ని ఉదాహరణలు కాబట్టి మేము అన్ని ఉదాహరణలు అధికారులకు ఇచ్చాం, పత్రికల్లో వచ్చినాయి, ఆందోళన చేశాం మేము. అలాగే వృత్తిదారులకి, దోబీఖానాలకి రాయితీ అన్నారు, అది లేదు. బార్బర్ షాపులకి, నాయి బ్రాహ్మణులకి షాపులకి అన్నారు. వెళ్ళి అడిగితే వాళ్ళకి నీకు 1 కుర్చీలో 2 కుర్చీలు ఉన్నాయి కాబట్టి లేదు, నీకు 10,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి విద్యుత్ రాయితీ లేదు. వృత్తిదారులకు లేకుండా చేశారు. మరి ఇవన్నీ భారం పట్టమా కాదా? ఏదైనా ఉదాహరణ చెప్పొచ్చు. అలాగే చేనేత కార్మికులకి ఇంకా రకరకాలైనటువంటి రాయితీల్ని ఇవాళ రద్దు చేయడం వల్ల భారాలు పడినాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా చూస్తే కనపడుతుంది. అలాగే ఇంకో విధంగా చెప్పాలంటే డైరెక్ట్ గా పడే భారాలు ఒక భాగం, ఇండైరెక్ట్ గా పడే భారాలు. మున్సిపాలిటీలో వాటర్ సప్లై ఎసెన్షియల్, రెండోది ప్రజోపయోగం. దాన్ని మీరు ఏం చేస్తున్నారు? కమర్షియల్ కింద ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళకి టారిఫ్ ఎలా ఉంది? స్ట్రీట్ లైటింగ్ టారిఫ్ ఎలా ఉంది? మళ్లీ రేపు పంచాయతీనో, మున్సిపాలిటీనో, కార్పొరేషనో మీరు బిల్లులు పెంచితే ఆ బిల్లులన్నీ మళ్లీ మా సాలైన వాళ్ళ ఇంటి పన్నులు పెంచుతున్నారు. ఎవరు కడుతున్నారు? ఇండైరెక్ట్ గా మళ్లీ జనం మీదే పడుతున్నారు. అలాగే రైల్వే, ఇప్పుడు దీంట్లో కూడా రైల్వే ట్రాక్షన్ కి కొంత మీరు పావుల పెంచారు. సుమారు అన్ని కలిపి 250 కోట్ల రూపాయలు మీరే పంపిణీ సంస్థలే సూచించారు. రైల్వే ట్రాక్షన్ పెడితే రైల్వే ఛార్జీలు పెంచుతారు. డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా కట్టాల్సింది మాత్రం జనమే. కాబట్టి ఈ రూపంలో చూసుకున్నప్పుడు విద్యుత్ రంగం రాబోయే కాలంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటోంది మారిన సాంకేతిక నేపథ్యంలో. కాబట్టి ఇటువంటి భారాలు ఇంకా ఎన్నైనా చెప్పచ్చు. అయితే ఈ సందర్భంలో నేను చెప్పాల్సుకున్న భారాలు ఒక భాగం అయితే, రెండో విషయం విద్యుత్ రంగం ఈ మధ్య మనకి ఏ కేటగిరీలో గుర్తించి అవార్డులు ఇచ్చారు. మంచి, చాలా సంతోషం. మన పంపిణీ సంస్థలకు రావటం మన గర్వకారణం. దాదాపు 8 డిస్కమ్లకు వస్తే సుమారు 60 డిస్కమ్ల్లో మనకు 3 సంస్థలకి ఏ కేటగిరీ కింద గుర్తించారు. అంతకుముందు A+ కూడా వచ్చినట్టున్నాయి. మంచిదే. కానీ నేను పత్రికలో చూశాను, ప్రభుత్వం వారు మాకు బాగా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించారు, అందుకని మాకు ఈ అవార్డులు వచ్చినాయని చెప్పేసి కొంతమంది అధికారులు మాట్లాడారు. అంటే దీంట్లో కష్టపడి ఇంజనీర్లు లేరు, సిబ్బంది లేరు, లేకపోతే దీంట్లో ఉన్న స్టాఫ్ లేరు, ఈ పంపిణీ సంస్థలకి రోజు ప్రతి నెల బిల్లు కడుతున్న జనం లేరు. గవర్నమెంట్ వాళ్ళ వల్ల అవార్డు వచ్చిందండి. ఏమిటండి ఇది? గవర్నమెంట్ కూడా ఉండొచ్చు, మంచిదే, దాన్ని తప్పట్టాల్సిన అవసరం. పోనీ అవార్డులు వచ్చిన బాగానే ఉంది. అవార్డుల విషయంలో చూస్తే మన నైపుణ్యము, సామర్థ్యం ఓకే. భారాల విషయంలో కూడా మనకే అవార్డు వస్తుంది. స్మార్ట్ మీటర్లు అందరికంటే దేశంలో ఎవరు బాగా ఎక్కువ ముందు పెడతారంటే మనకే అవార్డు వస్తుంది. ట్రూ అప్ ఛార్జీల భారం ఎక్కడుందంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి అవార్డు వస్తుంది. అవార్డులో లెక్కేస్తే అప్పుల్లో, నష్టాల్లో ఈ అవార్డు మనకు అవసరం లేదండి. జనం అవార్డులు కావాలి.
నిజంగా చెప్పాలంటే మారిన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో ఒకప్పుడు సోలార్ పవర్ 12 రూపాయలు అగ్రిమెంట్లు ఉన్నాయి, ఇవాళ 2 రూపాయలు జరుగుతోంది. సోలార్ పవర్ 12 రూపాయలు 2 రూపాయలు తగ్గినప్పుడు, విండ్ పవర్ రేట్ తగ్గినప్పుడు, నైపుణ్యం పెరిగినప్పుడు కరెంటు ఛార్జీలు పెరుగుతాయా తగ్గుతాయా? కరెంటు ఛార్జీలు తగ్గిస్తే సామర్థ్యం, ప్రభుత్వ సామర్థ్యం, పంపిణీ సంస్థలు, జనరేషన్ సంస్థల సామర్థ్యం చూసి ప్రజలు మెచ్చుకుంటారు. అంతకుముందు అందుకనే చెప్పారు ట్రూ అప్ ట్రూ డౌన్. ట్రూ అప్ ఎన్నిసార్లు జరిగింది, ట్రూ డౌన్ ఎన్నిసార్లు జరిగింది. ఇప్పుడు అది ట్రూ డౌన్ తీసేశారు. 40 పైసలు ఎక్కినా మీరు ముందుగానే అంచనా వేసేసుకుని 40 పైసలు బాగా వేస్తున్నారు. ట్రూ అప్ ట్రూ డౌన్ లేదని. నిజంగా ట్రూ డౌన్ చేయాలి. దానికి అనేక రకాల లెక్కలు చెప్పగలం. అంతకుముందు కూడా చెప్పాం. మీరు ట్రూ డౌన్ చేయకపోగా మేము ఛార్జీలు పెంచట్లేదు అన్నారు, అది కూడా తప్పే. అందుకే ఇవాళ విద్యుత్ రంగం ఒక రకంగా చెప్పాలంటే ఎంతో మంది యొక్క నార్ల తాతారావు గారు లాంటి వాళ్ళు మొదలుకొని ఎంతో మంది నిపుణత కలిగినటువంటి వాళ్ళు, సిబ్బంది, అధికారులు, కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రజల యొక్క మద్దతుతో ఆ రోజు నుండి రకరకాల ప్రభుత్వాల యొక్క కృషి అన్ని కలిపి ఇవాళ విద్యుత్తు మన సంస్థలు ఇంత 3 ముక్కలు చేసినా ఈ స్థాయికి వచ్చింది. మరి దీన్ని వాళ్ళు రక్షించుకోవాలి. ఇవాళ అస్తవ్యస్తం అయిపోయింది. దీన్ని ఇవాళే కాదు, రాబోయే కాలంలో మనం పెంచి పోషించిన విద్యుత్ సంస్థల్ని ప్రభుత్వాలే రక్షించాల్సిన భక్షిస్తున్నారు. మీరు చూడండి, మీరిచ్చిన లెక్కల ప్రకారమే చూస్తే 24,000 కోట్ల రూపాయలు నష్టాలు, అలాగే 57,000 కోట్ల రూపాయల అప్పులు. ఇవన్నీ అఫీషియల్. మళ్ళీ ఇది కాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులు ఇవన్నీ కలుపుకుంటే 1,00,000 కోట్ల రూపాయలకు మించిపోయింది అప్పులు. ఇది మన సంస్థల పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? ఇది అలాగే 50,000 రూపాయల పైన బకాయిలు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 9,000 కోట్ల రూపాయల బకాయిలు పెరిగిపోయి ఉన్నాయి. అలాగే ఈ రోజున సుమారు 11,000 కోట్ల రూపాయలు వివిధ సంస్థలకి బిల్లులు చెల్లించాల్సిన పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ మన ఆర్థిక స్థితి మెరుగైనట్ట, ఆర్థిక స్థితి దిగజారుతున్నట్ట. అవార్డులు తెచ్చడం బానే ఉంది. ఆర్థిక విషయంలో ప్రజల దగ్గర నుండి ఇన్ని పన్నులు, ఇన్ని ఛార్జీలు వసూలు చేసి కూడా ఏమైంది? దీని ఎందుకని దీన్ని మరి మెరుగుదల చేయలేకపోతున్నారు. ఈరోజు దీనికి ఈ సంక్షోభానికి కారణం ఏమిటి? ఈ సంక్షోభం రేపు రాబోయే కాలంలో విద్యుత్ రంగానికే ముప్పు వాటిల్లుతుంది. ప్రభుత్వ రంగానికి మేము విమర్శలు చేస్తున్నాం, కానీ మా ఉద్దేశం ఒకటే, ప్రభుత్వ రంగంలో లోటుపాట్లు ఉండొచ్చు, ఉంటాయి కూడా, సరి చేసుకోవాలి. దాని విమర్శలు చేస్తాం. కానీ ప్రభుత్వ రంగం, విద్యుత్ ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రజల ప్రయోజనాలు కాపాడుతాయి. ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి మేము అడగలుగుతున్నాం. ఇవాళ రేపు ప్రైవేటు కార్పొరేట్ చేతులు ఉంటే మేము అడిగేదే ఉంది, ఏం అడగలుగుతాం? కాబట్టి ఈ సంస్థకే ముందు ఏర్పడుతూ ఉంది. ఇంకా చాలా లోపాలు ఉన్నాయి. కిందకెళ్తే అవినీతి లేదా, లేకపోతే కంప్లైంట్ లేవా, అవన్నీ కింది స్థాయిలో మేము మాట్లాడతాం, అట్లాగా అవి చెప్తాం. కానీ అసలు విషయం మాత్రం మేమేమి చెప్పినా ఈ సంస్థలు ఉండాలి, ప్రభుత్వ రంగంలో ఉండాలి, ప్రజలకు సేవలు అందించాలి, లోపాలు సరి చేసుకోవాలి. ఇంట్లో ఎలుగులున్నాయని ఇల్లు తగలబెట్టాం. అలాగే ఈ సంస్థల లోపాలంటే సరి చేసుకోవాలి. కానీ ఇది లోపాల కంటే బడా కంపెనీల చేతిలోకి వెళ్తే ఇప్పటికి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి ఉచిత విద్యుత్ వచ్చినా, ఎస్సీ ఎస్టీలకు రాయితీలు వచ్చినా, రిజర్వేషన్ అమలు జరిగినా రకరకాల అంశాలు ఈ రోజు మాట్లాడగలుగుతున్నాం. సోషల్ అప్లికేషన్ ఉంది. అదాని లాంటి కంపెనీలకు సోషల్ అప్లికేషన్ ఉంది, లాభాలు తప్ప ఇంకేమీ లేదు వాళ్ళకి. కాబట్టి ఈ సంస్థల విషయంలో ఈరోజు మా ఆందోళన, మా భయం ఈ సంస్థలకి క్రమంగా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంది. అయితే ఈ టైంలో దీనికి కారణం ఎవరు? మా ఉద్దేశంలో కేంద్రము, రాష్ట్రము, ప్రభుత్వాల విధానాలే ఈ భారాలకి, అస్తవ్యస్త పరిస్థితికి, సంక్షోభానికి ముఖ్యమైన కారణం. ఏమిటి అని ఊరినే మాట్లాడటమే కాదు, రిఫార్మ్స్ గురించి చెప్పినటువంటి ప్రభుత్వాలు
30 ఏళ్ల అనుభవంలో లేకపోతే దేశంలో రాష్ట్రంలో చూస్తే ఏమి ఫలితాలు ఇవ్వగలిగారు? మీరన్న ప్రైవేటీకరణ ఫలితాలు ఇచ్చిందా? ఉత్పత్తి రంగంలో జనరేషన్ లో ప్రైవేట్ కంపెనీలు వచ్చి ఏం జరిగింది? వాడు బాగుపడ్డారు, వాడు వేల కోట్లు సంపాదించారు, కానీ వినియోగదారులు బాగుపడ్డా, విద్యుత్ సంస్థలు బాగుపడ్డా. ఇప్పటికైనా ఈ విధానాన్ని మార్చండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము పీపీఎల్ ని పునఃసమీక్షిస్తా ఉన్నారు, తర్వాత కోర్టుకు వెళ్లారన్నారు. కోర్టుకు వెళ్తాం మామూలే, ఈ గవర్నమెంట్ కూడా మామూలే. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళగలరు చాలా విషయాల మీద, మళ్ళీ ఫుల్ బెంచ్లు కూడా వెళ్ళగలరు, ప్రజల డబ్బు కోర్టులు కూడా ఖర్చు పెట్టగలరు. మరి ఈ విషయంలో ఎందుకని కూడా దీంట్లో అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ వాడు ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో వాడు తీసుకుంటున్న విధానాలు, విద్యుత్ సవరణ చట్టం ఇంకా అమల్లోకి రాలా. అమల్లో కూడా ఆగిందంటే నాయకుల దయాలక్ష్యాలు కాదు, రైతులు ఢిల్లీలో పోరాడితే గవర్నమెంట్ వెనక్కి తగ్గినప్పుడు ఏదో ఆగింది. కానీ ఈ లోపు అమలు చేసేస్తున్నారు. ఇప్పుడు జనరేషనే కాకుండా డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని నిస్సిగ్గుగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దానికి ఆమోదించి ఎఫ్ఆర్బిఎం నిబంధనలు సడలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దాని పేరుతో 3,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకుంది. ఈ షరతులను ఆమోదిస్తే అప్పిస్తా ఉన్నారు, అప్పుకి అనుమతిస్తా ఉన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ లో పార్ట్గా 4 అంశాల్లో అర్బన్ రిఫార్మ్స్, పవర్ రిఫార్మ్స్ ఉన్నాయి. ఈ పవర్ రిఫార్మ్స్ అనే దానికి యాక్సెప్ట్ చేసి ఎఫ్ఆర్బిఎం లిమిట్ 0.25% పెంచుకుని అప్పుల కోసం విద్యుత్ రంగాన్ని పడంగా పెడతా ఉంది ప్రభుత్వం. కేంద్రం చెప్పడం ఏంటి, రాష్ట్రం ఆమోదించడం ఏంటి? ఈరోజు మీరు అటువంటి రిఫార్మ్స్ విషయంలో అందుకే అటు కేంద్రమో రాష్ట్రమో ఇది జాయింట్ వెంచర్, విడివిడిగా చూడటానికి వీల్లేదు. అక్కడ వాడు చెప్పడం, వీడు ఆమోదించడం, అందరికంటే ముందు ఆమోదించడం. మన రాష్ట్రం ఏమవుతుందో, రాష్ట్ర ప్రజలు ఏమవుతారు, విద్యుత్ సంస్థలు ఏమవుతాయి, వాళ్ళకి ఏమీ పట్టట్లా. అందుకే మేము ఈ 2 ప్రభుత్వాల విధానాలు ముఖ్యమైన కారణం అంటున్నాం. దాంట్లో మీరు చూస్తే స్మార్ట్ మీటర్లు అదే, వ్యవసాయానికి మీటర్లు అదే. ఎఫ్ఈపీసీఏ గతంలో సంవత్సరం అన్నారు, 3 నెలలు అన్నారు, ఇప్పుడు నెల విచారణ కూడా లేకుండా వేసేస్తున్నారు. ఇది కేంద్రం చెప్పింది అంటున్నారు. అలాగే ఈరోజు మీరు చూడండి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థ ఇప్పుడు మన చేతిలో ఉందనుకున్నాం, ఇప్పటికే అదాని చేతిలోకి వెళ్ళిపోయింది. ఎలా అని అనుకోవచ్చు, వెళ్ళిపోతాం. కేంద్ర ప్రభుత్వం మనకు కావాల్సిన థర్మల్ స్టేషన్ లో బొగ్గుకి విదేశీ బొగ్గు కొనాలి 10 to 20% అని షరతు నిబంధన పెట్టారు. విదేశీ బొగ్గు కొనాలా, స్వదేశీ బొగ్గు కొనాలా, మనం నిర్ణయించుకుంటాం. క్వాలిటీ ఎక్కడుంటే అక్కడ వాళ్ళ కండిషన్, దాన్ని మనం పాటించాం, అమలు చేస్తున్నాం. ఈరోజు మీరు చూడండి విదేశాల్లో బొగ్గు కొనలు అదాని కొనాలి, అక్కడి నుంచి పోర్టుల ద్వారా వచ్చే పోర్టులు అదాని చేతిలో ఉన్నాయి. పోర్టుల దగ్గర వచ్చేసినటువంటి రవాణా కాంట్రాక్టు ఆంధ్రప్రదేశ్ లో కోల్ రవాణా కాంట్రాక్ట్ అదానికి వచ్చింది. తర్వాత సెకీ ద్వారా 7,000 మెగావాట్ల 30 ఏళ్ల విద్యుత్ ఒప్పందం సెకీ ద్వారా అదానీ కంపెనీ రాజస్థాన్ నుంచి మనకి ఇవ్వడానికి, అది అదానీ. స్మార్ట్ మీటర్లు అదానీ. అంటే ఇంకా ఎక్కడ విదేశాల దగ్గర మీ ఇంటి వరకు ఉన్నటువంటి మొత్తం సప్లై చైన్ మొత్తం చూడండి. అక్కడ బొగ్గు రావటం, పోర్టులో రావటం, మళ్ళీ సోలార్ ద్వారా విద్యుత్ తయారు చేయటం, స్మార్ట్ మీటర్ పెట్టడం. అంటే ముడి సరుకు దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లో కింద గ్రౌండ్ లెవెల్ వరకు ఉన్నటువంటి మొత్తం అన్నింటిలో అదాని చేతిలోకి ఎందుకు అప్పచెప్పారు? కేంద్రం అప్పచెప్పంటే మన రాష్ట్రాన్ని అప్పచెప్పాలా? అదానీనే కాదు అంటారు, రాష్ట్రంలో ఉన్న సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు షిరిడి సాయి కంపెనీ పేరుతో కంపెనీ ఎవరు వ్యక్తుల గురించి మన సమస్య కాదు. అక్కడ అదానీ ఎలాగో రాష్ట్రాన్ని విద్యుత్ రంగంలో ఆఖరికి ఎలా వచ్చిందంటే మీడియాలోనే వస్తున్నాయి. ఉన్నతాధికారులు కూడా విద్యుత్ రంగంలో ఎవరో నిర్ణయించాలో ఎవరు నిర్ణయిస్తారంటే పబ్లిక్ ఎవరిని అడిగినా బయట మాట్లాడితే ఇబ్బంది కాబట్టి మాట్లాడలేదు. ఈ కంపెనీలో నిర్ణయిస్తున్నాయి సీఎండీ ఎవరు ఉండాలని కూడా చర్చ జరుగుతూ ఉంటే ఇది బాధపడాల్సి వస్తుంది. ఎవరిని నిందించడం కాదు. విద్యుత్ రంగం ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వానికి వీడి బినామీలా, వీళ్ళకి ప్రభుత్వమా?
ఈరోజు అదానికి సంబంధించిన విషయాల్లో చూస్తే అర్థమవుతుంది. అందుకని మా ఉద్దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకించి చెప్పాలంటే ఇప్పుడు జీఎస్టీ పరిధిలోకి రాబోతోంది అని ఒక డెలాయిట్ అనే ఒక సంస్థ ద్వారా సర్వే చేశారు. ఆ తర్వాత మనకి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు మన మీద అదనంగా వేస్తున్నారు, దక్షిణాది రాష్ట్రాలకు అదనంగా వేస్తున్నారు. 10 రకాలైనటువంటి ఛార్జీలు మన దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ రకరకాల రూపాల్లో వసూలు చేస్తారు. విద్యుత్ రంగంలో చెప్తున్నారు దాన్ని విద్యుత్ మరి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ పెత్తనం ఏంటి మన మీద. రేపు ఈ రెగ్యులేటరీ కమిషన్ కూడా లేదు. సెంట్రల్ యాక్ట్ వస్తే సెంట్రల్ గవర్నమెంటే అక్కడ రెగ్యులేటరీ కమిషన్ మొత్తం డిసైడ్ చేస్తారు. రాష్ట్రాల మీద వాళ్ళ పెత్తనం ఏంటి? ఇది ఉమ్మడి జాబితాలో, ఇది రాష్ట్రాల జాబితాలో, కానీ అది పట్టించుకోవట్లా. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినవి మీరు ఇలా వరుసగా చూసుకుంటూ పోతే వాళ్ళు విదేశీ బొగ్గు వాళ్లే కొనమంటారు, స్మార్ట్ మీటర్లు కట్టమంటారు, వ్యవసాయాన్ని మీటర్లు కట్టమంటారు. ఇలా రకరకాలైనటువంటి ఆదేశాలు వాళ్లే ఇచ్చి వాళ్లే నడిపించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ విధానాల కారణమైనటువంటిది మేము చెప్పదలుచుకుంది. అలాగే మొన్న కోల్ కొరత వచ్చిందన్నారు, అధిక రేటు పెట్టుకున్నారు, మళ్లీ మాకు సర్దుబాటు ఛార్జీలు పెంచేశారు. తర్వాత పార్లమెంట్ లో అడిగితే అసలు కొరతే లేదన్నారు. మరి ఎవరు కొరత సృష్టించారు? ఇవన్నీ ఒక్కరికి సమాధానం కాకపోయినా ప్రభుత్వ విధానాలతో ముడిపడింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు కూడా ప్రైవేటీకరణ ప్రోత్సహించే రీతిలో చూస్తున్నాం మనం. ఆఖరికి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి దామోదరం సంజీవయ్య థర్మల్ ప్లాంట్ ని 30 ఏళ్లు లీజుకి ఇవ్వడానికి కేబినెట్ మేము నడపలేమని తీర్మానం చేసి టెండర్ పిలిస్తే ఎవరు రాకాలి. రేపు అదైపోతే ఇక ఎన్టీపీఎస్ మిగిలింది. ఇలా వరుసగా ఒక్కొక్కటి మనం వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో పెట్టినటువంటి థర్మల్ స్టేషన్లు కూడా ప్రైవేట్ గా కొనిచ్చారు. ఉన్న వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. మరి ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం దీనివల్ల నష్టాలు జరుగుతున్నాయి. అందుకే ఈరోజు భారాలకి ముఖ్యమైన కారణం కార్పొరేట్ కంపెనీల యొక్క దోపిడీనే. వాళ్ళ లాభాల కోసమే విద్యుత్ రంగాన్ని పణంగా పెట్టారు, విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలను పణంగా పెట్టారు. మేము ₹1 1 రూపాయి అదనంగా కడుతుంటే ఆ రూపాయి వాళ్ళ జేబుల్లోకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వెళ్తా ఉంది. నేను ఇలా చెప్పిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇంకా ఏదైనా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మీకు ఒకటే, మీ దాంట్లో మొన్న ఇచ్చిన నోటిఫికేషన్ లో సపరేట్ గా ఒక కేటగిరీని సృష్టించారు. ఎవరి కోసం? HT3CB వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ PV సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. రాష్ట్రంలో ఉన్నాయా? లేవు. అయినా కొత్తగా ఎందుకు పెట్టారు? రాబోయే వాటి కోసం ఎంత ముందు చూపుతో పెట్టారండి. ఎవరు పెట్టబోతున్నారు? ఇండోసోల్. ఆ సోల్ ఎవరిదో మాకు తెలియదు. ఇండోసోల్ కంపెనీకి ₹4 విద్యుత్. చిన్న పరిశ్రమలకు ఇమ్మంటే ఎవరు? ఫెర్రోఎలాయిస్ ఇమ్మంటే ఎవరు? ఆ ఫెర్రోఎలాయిస్ మూసేసి వేల మంది కార్మికులు రోడ్డును పడ్డారు. కుటీర పరిశ్రమలకు ఎవరు? బార్బర్ షాపులకు ఎవరు? రోడ్డు మీద కిళ్ళీ బంకు పెట్టుకుంటే, వడ్డీ కొట్లు పెట్టుకుంటే చిన్న చిన్న షాపులు, వాళ్ళకి రాయితీలు ఎవరు? కానీ ఈ ఇండోసోల్ అనే కంపెనీకి 15 ఏళ్ల పాటు వాళ్ళకి ఇప్పుడు ₹12 దాదాపుగా అన్ని కలిపి అవుతున్నటువంటి దాన్ని ₹4 ఇవ్వడానికి స్పెషల్ గా మీరు ఒక కేటగిరీని సృష్టించి వాళ్ళకి రాయితీ ఇచ్చారు. ఎవరి కోసం ఇది? జనం కోసమా? ఎస్సీలో రాయితీలు రద్దు చేస్తారు, బీసీలో రాయితీలు రద్దు చేస్తారు, పేదల రాయితీలు రద్దు చేస్తారు. ఇండోసోల్ కంపెనీ కోసం కేటగిరీ పెట్టి రాయితీ ఇస్తారు. మరి కరెక్టో కాదో మాకు తెలియదు. కానీ సుమారుగా అంచనా వేస్తే 15 ఏళ్లకి ఈ కంపెనీ ఉత్పత్తి చేసేటువంటి వాటికి వినియోగించే విద్యుత్ కి 15 ఏళ్లలో సుమారుగా 47,000 కోట్ల రూపాయల రాయితీ ఆ ఇండోసోల్ కంపెనీ పొందుతుంది అని ఒక అంచనా వేశారు. తప్ప ఒప్పో చెప్పాలి. ఒక కంపెనీ కోసం ప్రత్యేక కేటగిరీ సృష్టించి రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టడం అంటే గవర్నమెంట్ జనం కోసమా, కంపెనీల కోసం? అందుకే ఆ కంపెనీల లాభాల కోసం ఆ డబ్బు, ఆ రాయితీ ఇస్తే రాయితీ ఎవరు కట్టాలి? రేపు గవర్నమెంట్ కట్టుతుందా? ఆ రాయితీ మళ్లీ వినియోగదారులు మేమే కట్టాలి. ఇప్పుడు
ప్రతి కార్పొరేట్ కంపెనీకి వచ్చే లాభము రాయితీ మొత్తం వినియోగదారుల జేబులు కొట్టి వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఉదాహరణ మీ దృష్టికి మరి ఇటువంటివి ఎన్నైనా చెప్పచ్చు. అలాగే ఇందులో ఉన్నటువంటి విషయాలు చూస్తే ఈ ఇండోసోల్ కంపెనీకి సుమారు ఇప్పటికే దాదాపు 8,348 ఎకరాల భూమిని చౌకగా అప్పచెప్పడానికి ఈ రాయితీ కాకుండా ప్రజల భూములు 15 ఏళ్ల పాటు మన సొమ్ము ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. అందుకే ఈ విషయాల్లో ఈరోజు చూడాలి. తర్వాత మా ఉద్దేశంలో ఇటువంటి కంపెనీలు హిందూజా కంపెనీ ఆగమేఘాల మీద మరి నియంత్రణ మండలి అనుమతి కూడా లేకుండా ఎప్పుడూ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఏ కోర్టులు చెప్పకుండానే మొదటి దశలో 1,200 కోట్ల రూపాయల బకాయిలు హిందూజా కంపెనీకి గవర్నమెంట్ లో ఉన్న పెద్దల యొక్క ఒత్తిళ్ల మేరకు కమిటీల మీటింగ్ వేసి అత్యవసరంగా డబ్బు లేకపోతే అప్పు తీసుకొచ్చి అప్పుకి గవర్నమెంట్ కౌంటర్ గ్యారంటీ ఇచ్చి ఏంటండి హిందూజా మీద అంత ప్రేమ? ఇదంతా ఎవరు కట్టాలి? రేపు ఇంకొక 12,000 కాకుండా 1,200 కాకుండా మాకు ఇంకా ఉందని వాడేశారు. మొత్తం కలుపుకుంటే 2,000 కోట్లు. అంటే హిందూజా కోసం 2,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ 2,000 కోట్లు మన జేబులు కత్తిరించి ఎఫ్బిపిసిఏ పేరుతో వసూలు చేస్తా ఉంటే మరి నియంత్రించాల్సిన సంస్థలు ఎందుకని నియంత్రించలేకపోతున్నాయి? వ్యవస్థలు ఎందుకని కంట్రోల్ చేయలేకపోతున్నాయి? వ్యవస్థలు కంట్రోల్ చేయకపోతే జనం ఏం చేయాలి? వాళ్ళ సొమ్ము కాదు, ఈ జనం సొమ్ము. ఇది పబ్లిక్ గా కనపడేది. ఇందాకే చెప్పాను, సెకీ ద్వారా చేసిన 7,000 మెగావాట్ల అదానీ కంపెనీ ₹2.49 అన్నారు. ₹2.49 కాకుండా ₹2 వాళ్ళ సోలార్ పవర్ దొరుకుతుంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుని తప్పన్నారు. కరెక్ట్, అది తప్పేది. సరిదిద్దుతా ఉన్నారు. మరి మీరే సరిదిద్దారు. వాడు 10 ఏళ్ళు ఒప్పందం చేస్తే 30 ఏళ్ళు ఒప్పందం చేసుకున్నారా? ఇవాళ ₹2.49 ఉంది. ఇంకో సంవత్సరానికి అది ₹2 వస్తుంది. సోలార్ పవర్ 20 ఏళ్ళకి ₹1 వస్తుంది. మీరు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకున్నారు. అయినా సరే ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ₹1 పావలాకి దొరికినా అప్పుడు ₹2.50 10 రెట్లు కట్టాల్సిందే. మీరు ఏమి సరి చేశారు? దీన్ని ఎందుకని నియంత్రించలేకపోతున్నారు? మరి ఇటువంటి విషయాలు ఈ రోజున అనేక పబ్లిక్ గా కనపడుతున్నవి. అలాగే ఇప్పుడు ఎటువంటి విచారణ లేకుండా సెంకార్ప్ దీని నుంచి 625 మెగావాట్లు దానికి విద్యుత్ తీసుకోవడానికి దానికి అనుమతి ఇచ్చేశారు. మరి ఇవన్నీ ప్రభుత్వం, కేంద్రము, రాష్ట్రం యొక్క సంస్థల యొక్క ప్రభుత్వాల విధానాలకు సంబంధించినటువంటి విషయాలు. ఇదే కాకుండా ఇందులో జరుగుతున్నటువంటి అవినీతి, ప్రతిదీ అవినీతి కుంభకోణమే. వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెద్ద కుంభకోణం, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెద్ద కుంభకోణం అంటే గతంలో లాగలు ఇవాళంతా కార్పొరేట్ అవినీతి. చేతికి మట్టి అండకుండానే అంతా పేపరే కనపడతాయి. ఇవాళ జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మీరు చూడండి, మనకి మిగులు విద్యుత్ ఉందని గతంలో చూపించారు, ఇప్పుడు కూడా చూపించారు. సర్ప్లస్ ఉందంటున్నారు. మళ్లీ పీక్ టైంలో షార్ట్ టర్మ్ పర్చేజెస్ పెద్ద చేస్తున్నారు. షార్ట్ టర్మ్ పర్చేజెస్ లో సుమారుగా యావరేజ్ ₹8.02 పెట్టి 3 డిస్కౌంట్లో కొన్నారు. దాదాపు దానికి 6,000 కోట్ల రూపాయలు షార్ట్ టర్మ్ కొనుగోళ్లు చేశారు. మిగులుంటే వారి పీక్ టైంలో ఒకసారి కొన్నారు. అంచనాల్లో ఏం చూపిస్తున్నారు? ఫోర్కాస్ట్ లో ఏం చూపిస్తున్నారు? ఇప్పుడు 2024-25కి రేపేదో 400 మిలియన్ యూనిట్లు మాత్రం కొంటామని చూపిస్తున్నారు. 400 అవుతుంది, 6,000 మిలియన్ యూనిట్లు అవుతోంది. ముందు చూపించిన దానికి మీరేదో ₹4 చదువు కొంటానికి మీరు లిమిట్ పెడుతున్నారు. అత్యవసరమైంది 24 గంటలు ఇవ్వాలి కాబట్టి ₹8 కొన్నా ఉన్నారు. ఏంటి దీనికి? పవర్ ఎక్స్చేంజెస్ వచ్చినాయి, పారదర్శకత ఎక్కడుంది? మరి అయినా సరే ₹8 పెట్టి ఎందుకు కొంటున్నారు? ఈ డబ్బంతా ఎవరు కడుతున్నారు? మేము ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ మీరు సర్దుబాటు, ట్రూ అప్, ఎఫ్పిపిసిఏ ఎక్కడ ఏం ఖర్చు చేసినా దాంట్లో రాసేయండి ఆ ఖాతాలు.
మళ్ళీ జనం మీద వేసేయటమే. ఇటువంటి అవినీతి సంబంధించి అన్నిటికీ మించి ఈరోజు మీరు చూడండి, మెటీరియల్ కొనుగోళ్లలో ఈరోజు మీరు చూస్తే భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంటా ఉంది. ట్రాన్స్ఫార్మర్లు 1,70,000 ట్రాన్స్ఫార్మర్ 5,60,000 పెట్టుకుంటారా? పోనీ 20% పెరిగింది, 40% పెరిగింది, 50% పెరిగింది, 300% పెరిగిందా? మొత్తం ట్రాన్స్ఫార్మర్ చూడండి. ఈ ట్రాన్స్ఫార్మర్లో మళ్ళీ 60%, 70% మళ్ళీ షిరిడి సాయి. అవసరాల కోసం ట్రాన్స్ఫార్మర్ల కంపెనీ కోసం ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలా. మరి ట్రాన్స్ఫార్మర్లు ఆ రకమైనటువంటి పద్ధతిలో మీరు మెటీరియల్ జరుగుతూ ఉంటే, జగనన్న కాలనీలో ఎస్టిమేట్ చూడండి, వేసుకోవటం, రింగ్ అయిపోవటం, సిండికేట్ అవటం, దాంట్లో ఎంత అంచనాలో తెలియదు. ఏ మెటీరియల్ చూడండి, మేము గతంలో కూడా చెప్పాం, రెగ్యులేటరీ కమిషన్ ఏదైనా విచారణ జరిపించిందా, లేదా అధికారులను విచారణ జరిపించారా? తప్పైతే మాకు తెలిసిన సమాచారం వేరే. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో 80,000 దొరికేది, మన దగ్గర 1,50,000 వెళ్ళిపోతుంది. ట్రాన్స్ఫార్మర్లు కొనుక్కురావటం, సబ్ స్టేషన్ లో కనపడకుండా వెనకబెట్టేయటం, అవసరానికి మించి కొనేయటం, రైతుల అవసరాలు ఉంటే ఉండవంటాం. ఏంటి వాడ ఇంత మెటీరియల్? ఏ విషయమైనా చూడండి, మీరు ఎన్నైనా చెప్పవచ్చు ఇటువంటి ఉదాహరణలు. ఇదంతా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అవినీతి ఈరోజు కనపడతా ఉంది. అలాగే రెన్యూబుల్ ఎనర్జీ గవర్నమెంట్ ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక టార్గెట్ ఫిక్స్ చేశారు. ఓకే, టార్గెట్ కి మించినటువంటి రెన్యూబుల్ ఎనర్జీ మనం ఎందుకు కొంటున్నాం? ఎందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాం? ఇది గతం నుంచి ఉన్నదే. అవసరానికి ఒక నామ్స్ ప్రకారం కొనాల్సిందే. ఇప్పుడు మన డిస్కమ్ల అంచనా ప్రకారమే అవసరానికి లేకపోతే మన లిమిట్ కి మించి కొనటం వల్ల సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల నష్టం వస్తుందని ఒక అంతకుముందు డిస్కమ్లు ఇచ్చిన సమాధానంలో ఇచ్చారు. ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ కొనుగోలు కోసం మన థర్మల్ స్టేషన్ లో ఉత్పత్తిని నిలిపివేసి మనం బయట నుంచి ప్రైవేట్ కంపెనీ నుంచి కొంటున్నాం. ఇది నిజం కాదా? దానికి లెక్కలు ఇచ్చారు. నేను చెప్పే లెక్క కాదు, పంపిణీ సంస్థలు ఇచ్చిన, ఉత్పత్తి సంస్థలు ఇచ్చిన లెక్కలే. మళ్ళీ ఆ థర్మల్ స్టేషన్లకి మనం ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లిస్తున్నాం. అక్కడ ఫిక్స్డ్ ఛార్జీలు ఎవరు కట్టాలి? మళ్ళీ ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీకి 8 రూపాయలు, 10 రూపాయలు, 12 రూపాయలు ఎవరు కట్టాలి? మళ్ళీ మనమే కట్టాలి. ఈ రకమైనటువంటి ఇది వృధా అంటారా, దుబారా అంటారా, లేదు ప్రైవేట్ కంపెనీల కోసం మన సంస్థల్లో ఉత్పత్తి ఆపేయటమంటారా? మీరు ఎలా అయినా చెప్పండి. ఇవి ఎన్నోసార్లు మీ దృష్టి కూడా తీసుకొచ్చాం. అలాగే ఈరోజు అప్పులు తేటం, అప్పుల మీద వడ్డీలు ఎవరు కట్టాలి? మళ్ళీ వడ్డీలు జనం మీద వేస్తున్నారు. ఇదే కాదు, ఈ రోజు ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైన కారణం, ప్రభుత్వం మనకి ఇవ్వాల్సిన సబ్సిడీలు సకాలంలో ఇస్తా ఉందా? సంస్థలు ఇచ్చిన లెక్క ప్రకారమే సుమారుగా 22,234 కోట్ల రూపాయల సబ్సిడీల బకాయిలు ప్రభుత్వం నుంచి ఉన్నాయి. 22,000 కోట్ల రూపాయలు నేను 6 నెలలకు ఇస్తాను, 3 నెలలకు ఇస్తానంటే ఈ మధ్య నియంత్రణ మండలిలో కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్న అప్పుల మీద కూడా వడ్డీలు కూడా ఏఆర్ఆర్ లో ఇంక్లూడ్ చేయడానికి చేశారు. గవర్నమెంట్ డబ్బు ఇవ్వదు, మీరు నెల నెల జీతాలకు ఎక్స్పెండిచర్ కోసం అప్పులు తెస్తారు. ఆ అప్పుల మీద వడ్డీని జనం కట్టాలి. అంటే గవర్నమెంట్ చేసే బకాయిలకి ప్రజలదా బాధ్యత? వీటిని ఎందుకంటే నియంత్రించడం? మరి ఈ రకమైనటువంటి ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చేస్తున్నాం అని పేరు చెప్పడమే. ఒక్కసారైనా పారదర్శకంగా, రెండోది ఇప్పుడైనా కనీసం
ఇప్పుడు 13,000 కోట్ల రూపాయలు లోటు చూపించారు. ఈ 13,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తాం, భరించేది నెల కడతా ఇస్తాం, లేకపోతే ముందే ఇస్తాం కమిట్మెంట్ ఉందా? దీనికైనా లీగల్ ఆబ్లిగేషన్ తో ఉన్నటువంటి పత్రాలు ఏమైనా ఉన్నాయా? నోటి మాటేనా? ఆలస్యం అయితే ప్రజలకి పెనాల్టీ వసూలు చేస్తారు. ప్రభుత్వం ఆలస్యం చేస్తే నియంత్రణ మండలి ఏం చేయాలి? సంస్థలు ఏం చేయాలి? వ్యవస్థలు ఏం చేయాలి? జనాన్ని అయితే వసూలు చేయటం, గవర్నమెంట్ అయితే వదిలేయటమేనా? మళ్ళీ జనం మీద భారం వేయటమేనా? మరి ఇది ఎప్పటి నుంచో మేము కూడా చెప్తున్నాం. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు మరి స్పందించి ప్రజల యొక్క, సంస్థల యొక్క ప్రయోజనాలను కాపాడాలి. అలాగే 50,000 రూపాయలు చెంచున్నోడు అంటే బకాయిలు పోయి వేరే 50,000 రూపాయల పైన బకాయి ఉన్నటువంటి రకరకాల సంస్థలు బిల్లులు కట్టకపోతే, లేదు పంచాయతీలు, మున్సిపాలిటీలు బిల్లులు గవర్నమెంట్ కట్టాల్సి వస్తే కట్టకపోతే దానికి అప్పులు చేయాల్సిన పరిస్థితిలో నష్టాల్లో ఉంటేనో ప్రజల్ని, వినియోగదారులను ఎలా బాధ్యులు చేస్తారు? మరి అందుకే ఇటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా ఈరోజు మరి వాటిలో ఈ అనేక రకాలైనటువంటి కారణాలు ఈరోజు భారాలు పెరగటానికి, విద్యుత్ సంస్థ దీనికి ఇటువంటి అనేక కారణాలు మేము ముందుంచుతున్నాం. అలాగే ఈరోజు ఇందాకే చెప్పాం, కొన్ని ప్రణాళికలు లేక, ప్రణాళిక సక్రమంగా లేక, ఫోర్కాస్ట్ సరిగ్గా లేక మిగులు, లోటు విద్యుత్ వాటిల్ని సరైన మిక్స్ ఎలా ఉండాలి, ముందస్తు అంచనాలు ఎలా ఉండాలి, ఇటువంటివి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఈరోజు అట్లాగే సార్, ఈరోజు రిఫార్మ్స్ లో పార్ట్ గా నాణ్యమైన విద్యుత్ అన్నారు. ఈ మధ్య మనం చూసాం, వేసవి కాలంలో కాదు వర్షాకాలంలో కూడా చాలా చోట్ల విద్యుత్ కోతలు వచ్చినాయి. రైతులకి 9 గంటల నుండి 6 గంటలు రాలేదని ఆందోళన చేశారు. ఏళ్లకి కూడా గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోయింది, చాలా ఇబ్బంది పడ్డారు రోజుల తరబడి. మరి ఎందుకని? మారిన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో వెదర్ రిపోర్ట్స్ ఉంటున్నాయి, ఎప్పుడు ఎలా ఉండిపోతుందో తెలుసు, డ్రై స్పెల్స్ ఎప్పుడు వస్తాయో తెలుసు. ఇంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉండి ఫోర్కాస్ట్ ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు విద్యుత్ ఛార్జీలు భారాలు వేసినా కరెంట్ ఛార్జీలు ఎందుకు అందించలేకపోతున్నాం? మరి ఈ విషయాలకి మరి ఈరోజు నాణ్యమైన కరెంట్ అంటే ఇదే కాదు, నిరంతరాయమైన కరెంట్ అంటే ఇదే కాదు. ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే ప్రమాదాలే కాదు, ఒకవైపున హై వోల్టేజ్, లో వోల్టేజ్ వల్ల విద్యుత్ పరికరాలు దెబ్బతింటూనే ఉన్నాయి. దానికి మనమేమి బాధ్యత లేదని చెప్పేసి మనం చెప్తున్నాం. అలాగే విద్యుత్ సంస్థలు వేస్తున్నటువంటి అంచనాలు, ముందస్తు అంచనాలు ఎక్కువగా వేయటం, కొన్ని తక్కువగా అంచనా వేయటం, వ్యవసాయ విద్యుత్కు సంబంధించినటువంటి ముందుగా వినియోగాన్ని తక్కువ అంచనా వేయటం, తర్వాత వ్యవసాయ విద్యుత్ ఎక్కువ వాడటం, దానికి సంబంధించినటువంటి అదనపు ఖర్చుని ట్రూ అప్ ఛార్జీలను ప్రభుత్వం కట్టకుండా దాంట్లో అదనంగా 20,000 కూడా వినియోగదారుల మీద వేయటం. ఇవి మేము రాసిన 50 పేజీల దాంట్లో మీకు లెక్కలన్నీ కూడా వివరించాం. కాబట్టి ఇటువంటి అంచనాల్లో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, పొరపాట్లు చేస్తున్నారా తెలియదు. కానీ ఒకసారి అయితే అనుకోకుండా జరగచ్చు. ప్రతిసారి కొన్ని అంచనాలు అతిగా చూపించడం, ఖర్చులు ఎక్కువ చూపించడం, మిగులు షార్ట్ టర్మ్ పర్చేజెస్ ముందు అంచనాలు తక్కువ చూపించడం, తర్వాత పెంచడం, ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. మరి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే మేము ఫైనల్ గా ఈ జరిగిన దాంట్లోంచి సారాంశంలో మేము కోరదలుచుకున్న ముఖ్యమైనటువంటి 3-4 అంశాలు. ఒకటి, ట్రూ అప్ ఛార్జీలు, ఎఫ్పీపీసీఏ ఛార్జీలు 2024-25 నుండి రద్దు చేయాలి. అది ప్రభుత్వం భరిస్తుందా, ఎవరు భరిస్తారు, ఎలా భరిస్తారు వేరే. ఒకటి, ముందు రద్దు చేయాలి, విధానాన్నే పునఃసమీక్షించాలి. ఇది మేము కోరుతున్న ఒక విషయం. దీనికి ప్రభుత్వం నుండి సమాధానం రావాలి. మిమ్మల్ని అయితే మీరు చెప్పలేకపోవచ్చు, కానీ మరి వీటిని ఫాలో అవ్వాల్సిన సమాధానం చెప్పాలని ప్రభుత్వం. ఇది ప్రజలు భరించగలిగే స్థితి లేదు.
ఇక 2 స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్లు. వ్యవసాయానికి పంపు సెట్లకి మీటర్లు పెట్టొద్దని రైతులు కోరుతున్నారు, రైతు సంఘాలు కోరుతున్నాయి, పార్టీలు కోరుతున్నారు, జనం కోరుతున్నారు. కాబట్టి దాన్ని నిలిపివేయాలి. అలాగే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఇళ్లకి వినియోగదారులు ఎవరూ కోరుకోవట్లేదు. బిల్లులే కట్టలేకపోతున్నారు. మళ్ళీ మీరు నెలకు 100 రూపాయలు 150 రూపాయలు ఈఎంఐ, టీవీలకి ఫ్రిడ్జ్లకి ఈఎంఐలు కట్టుకున్నట్టు స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్లకు కూడా రేపు ఈఎంఐలు కట్టుకోవాలంటే బిల్లులే కట్టుకోలేని వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది స్మార్ట్ మీటర్లే ఆపాలి. 3వది అదనంగా ఈరోజు ఫిక్స్డ్ ఛార్జీలు 1 కిలోవాట్ కి 10 రూపాయల చొప్పున సంవత్సరానికి సుమారు 180 కోట్ల రూపాయల పైగా వేస్తున్నటువంటి ఆ ఫిక్స్డ్ ఛార్జీల విధానాన్ని కూడా తీసివేయాలి. అలాగే మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరేది కేంద్ర ప్రభుత్వం యొక్క విద్యుత్ చట్ట సవరణని ఉపసంహరించుకోమని రాష్ట్ర ప్రభుత్వం కోరాలి ప్రజల తరఫున. అలాగే ఈ ప్రైవేటీకరణ ప్రక్రియని ఇప్పుడు జరిగిందే నష్టమైంది, ఇప్పటికైనా ఆపాలని. అది డిస్ట్రిబ్యూషన్ లో ఉండకూడదు, ట్రాన్స్మిషన్ లో కానీ జనరేషన్ లో కానీ ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆపాలనేటువంటి మనం కోరుతారు. తర్వాత ఎస్సీ ఎస్టీలకి, ఇతర వర్గాల చేతివృత్తిదారులకి కొంతమందికి రద్దయిపోయిన రాయితీలు వాటిని పునరుద్ధరించాలి. అలాగే అంతకుముందు ప్రభుత్వం చెప్పింది అన్ని కేటగిరీలకి 200 వరకు యూనిట్లు ఫ్రీ అన్నారు. మరి ఇప్పుడు ప్యాకెట్ లో ఉన్నారు కాబట్టి అమలు చేస్తారు. లేకపోయినా రాబోయే కాలంలో 2024-25లో క్రాస్ సబ్సిడీ ద్వారా 200 యూనిట్ల లోపు వినియోగించే విద్యుత్ కి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా పేదవాళ్ళు అన్ని కులాల వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే చిన్న పరిశ్రమలు, చిన్న చిన్న వ్యాపారులకి రాయితీలు ఇచ్చే రీతిలో ఉన్న టారిఫ్ నుంచి తగ్గించాలనేటువంటిది. పీపీఏలు అంతకుముందు మీరు సమీక్షిస్తున్నారు, కోర్టు సమస్యలు కొన్ని ఉన్నాయి, కోర్టు లిమిట్స్ కి లోబడి వేటిని సమీక్షించాలి. అలాగే సెకీ ద్వారా చేస్తున్న 7,000 మెగావాట్లు మనకి నష్టదాయకమైన ఒప్పందం కాబట్టి వాటిని కూడా పునఃసమీక్షించాలని కోరుతున్నాం. అట్లాగే ఇప్పటి వరకు జరిగిన అనేక అంశాల మీద మేము కొన్ని అనుమానాలు, కొన్ని ఆరోపణలు, అభిప్రాయాలు చెప్పాం. ఆ అవినీతి మీద మీ పరిధిలో విచారణ జరిపించాం. మీ ద్వారా విచారణ సాధ్యం కాకపోతే ప్రభుత్వాన్ని కోరి స్వతంత్రమైన సంస్థల ద్వారా, ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల, చాలా తెలంగాణలో చూస్తున్నాం విచారణ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని విచారణ చేస్తున్నారు, కేంద్రంలో కూడా సిబిఐ, ఈడీ ఉంది, ఇక్కడ సిబిసిఐడీలు ఉన్నాయి. వాళ్ళందరూ కొన్ని విషయాల్లో చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇటువంటి విద్యుత్తులో జరుగుతున్న అవినీతి మీద వాళ్ళు పెద్ద ఎవరో ఆసక్తి చూపించట్లేదు. కాబట్టి స్వతంత్రమైన సంస్థల ద్వారా విచారణ జరిపిస్తే వాస్తవాలు ఏంటనేది బయటికి రావడానికి అవకాశం ఉంది. అలాగే మీ ద్వారా ఇప్పటికీ విద్యుత్ రంగం బాగుండాలంటే విద్యుత్తులో ఉన్న వినియోగదారులు బాగుండాలి, ఉద్యోగులు కూడా బాగుండాలి. ఉద్యోగులకి మెరుగైనటువంటి పీఆర్సీ కోసం గతంలో అడిగారు, ఇంకా కొన్ని కాలేదన్నారు. వాళ్ళు సంతోషంగా, వాళ్ళు సక్రమంగా చేయాలంటే విద్యుత్ కుటుంబంలో వినియోగదారులు, ఉద్యోగస్తులు అందరూ బాగోరు. కాబట్టి దాన్ని కూడా పంపిణీ సంస్థలు ఆలోచన చేయాలి, ప్రభుత్వం సహాయం చేయాలి. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం కూడా వాళ్ళు చాలా అడుగుతున్నారు. సచివాలయాల్లో ఉన్నటువంటి ఎనర్జీ అసిస్టెంట్ విషయం కూడా చాలా డిమాండ్లు ఉన్నాయి. ఇది మనకు సంబంధం లేదని కాదు, విద్యుత్తుకు సంబంధించిన రకరకాల అంశాల్లో వాటిని మరి ఈ రోజున దృష్టి పెట్టి వినియోగదారులు బాగుండాలి, సంస్థలు బాగుండాలి, దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు అన్ని కేటగిరీల వాళ్ళు కూడా ఉండాలి. అలాగే మన తెలంగాణ ప్రభుత్వంతో మన బకాయిలకు సంబంధించిన సమస్య ఈరోజు ఉంది. మరి ఆ బకాయిల్ని కేంద్రం జోక్యం చేసుకుంటుందా, లేదు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటామా, వాటి నుంచి రావాల్సినటువంటి తెలంగాణకు సంబంధించిన బకాయిలు, ఇతర విషయాలు కూడా మనం రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు ఈ విషయాల్లో ఇటువంటి అనేక అంశాలు మీ ముందు ఇప్పటికే రాతపూర్వకం మేము ఇచ్చాం కాబట్టి మీరు ఆలోచన చేసి వీటిలో
వినియోగదారుల ప్రయోజనాలు పరిరక్షించాలి. చివరిలో ఒకటే మాట, ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని వినియోగదారులు పరిరక్షించినప్పుడు నీలాంటి స్వతంత్రమైనటువంటి వ్యవస్థల్ని ప్రభుత్వాలు నీరుగారుస్తున్నప్పుడు ఈ వ్యవస్థలు కనుక వైఫల్యం చెందితే ప్రజల తిరుగుబాటు వస్తుంది. అందుకనే ప్రజలు జెన్యూన్ గ్రీవియన్సెస్, ప్రజల్లో ఉన్న గ్రీవియన్స్ మేము ముందు వచ్చే ముందే విజయవాడలో ప్రజా బ్యాలెట్ పెట్టాం. ఆ బ్యాలెట్ ద్వారా స్మార్ట్ మీటర్లు ట్రూ ఆఫ్ ఛార్జ్ వాళ్ళ అభిప్రాయం. ఆ బ్యాలెట్ బాక్సులు కూడా హాల్లో కాబట్టి అలా బయట ఆ బ్యాలెట్లు అన్ని చూస్తే 199 మంది ఆ బ్యాలెట్ లో మా స్మార్ట్ మీటర్లు వద్దన్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు భారాలు ఎక్కువైపోయాయని ఫీల్ అయ్యారు. ఆ బ్యాలెట్ కు సంబంధించినంత వరకు అనేక దగ్గర మనకు ఉన్నటువంటివి ఉన్నాయి. వాటిలో చూస్తే వాటిలో ఇటువంటి చాలా ఉన్నాయి. మీకు ఉదాహరణ మేము చూపిస్తాం. ఈ రకమైనటువంటి బ్యాలెట్ ద్వారా ప్రజాభిప్రాయం కూడా, ఎందుకంటే అందరూ వచ్చి మీకు చెప్పలేదు కాబట్టి మేమైనా కనీసం వాటిని మీ దృష్టికి తీసుకురావడం కోసం వేల మంది విజయవాడలో ఆ రకంగా పాల్గొన్నారు. విజయవాడ కాదు, రాష్ట్రంలో కూడా చాలా మంది. కాబట్టి మా అభిప్రాయం మేము చెప్తున్నామంటే వాటిల్లో ప్రజాభిప్రాయాన్ని మీరు గమనించి మీ పరిధిలో మీరు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇచ్చి చేయాలి. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో ఆ ప్రెషర్ కుక్కర్కి సంబంధించినటువంటి పిన్ లేదనుకోండి, కుక్కర్ పేలిపోతుంది. రెగ్యులేటరీ అథారిటీలు, రెగ్యులేటరీ వ్యవస్థలు ప్రజాభిప్రాయాన్ని, గ్రీవియన్స్ ని గమనించి సరిదిద్దే వ్యవస్థలు సరిగా పనిచేయకపోతే దీని ప్రజల్లో అన్రెస్ట్ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గమనించి విద్యుత్ రంగం కాపాడాలి, ప్రభుత్వ రంగంలో ఉండాలి, భారాలు తగ్గాలి, అలాగే కార్పొరేట్ దోపిడీ ఆపాలి. ప్రభుత్వం యొక్క అవినీతి, అధికార యంత్రాంగం అందరూ కలిపి చేస్తున్న నెక్సెస్ ద్వారా కార్పొరేట్లు, ఉన్నతాధికారులు లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఈ అవినీతి ఆగితే, దుబారా ఆగితే, విధానాలు మారితే ఖచ్చితంగా విద్యుత్ని చౌకగా, నిరంతరాయంగా నాణ్యమైన కరెంట్ ఇవ్వచ్చు. మీ ద్వారా ఇప్పటిదాకా మేము ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. మేము నిరాశ చెందుతున్నాం. రెగ్యులేటరీ కమిషన్ ఈ రకంగా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందనే బాధ మాలో ఉంది. ఎందుకంటే ప్రజల ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. కానీ రాను రాను చూస్తా ఉంటే ఆ అంచనాలు, కారణాలు ప్రభుత్వ ఒత్తిళ్ల, ఎవరు ఏ వ్యవస్థ మీదైనా, ఈ వ్యవస్థని కాదు, పైనుంచి జ్యుడిషియల్ అనేకం చూస్తున్నాం. వ్యవస్థలు అటువంటి స్వతంత్రంగా పనిచేసి చేయాలని, ప్రభుత్వానికి కూడా మీరు అటువంటి ఆదేశాలు ఇవ్వాలని మీ ద్వారా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సిపిఎం పార్టీ తరఫున వీటిని మీరు పరిశీలించాలని చెప్పి, అలాగే ఇంకా టైం లేదు కాబట్టి 5 సంవత్సరాల MIT 5th కంట్రోల్ పీరియడ్ సంబంధించినంత వరకు అవసరమైతే చివరిలో మాకు అనుమతిస్తే దాని మీద, ఎందుకంటే మీరు అన్ని కలిపి ఒకేసారి పెట్టేశారు, స్టడీ చేశాము కానీ మాట్లాడటానికి సమయం తక్కువ ఉంది కాబట్టి వాటికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతూ ధన్యవాదాలు.